శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగమునందు 61వ శ్లోకాన్ని ఈవేళ మనం పరిశీలన చేసుకుందాం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. బలవత్తరములకు అట్టి ఇంద్రియములన్నిటినీ చక్కగా వశపరుచుకొని సాధకుడు మనః స్థిరత్వము అనగా సమాధి స్థితి గలవాడై నాయందే అనగా ఆత్మయందే ఆసక్తమైన మనస్సు కలిగి ఉండవలెను. ఏలయనగా ఎవని ఇంద్రియములు స్వాధీనమునందుండునో అతని జ్ఞానమే సుస్థిరమై వెలయగలదు అని మనకు భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఇక సర్వాణి అని చెప్పుట వలన ఏ ఒక్క ఇంద్రియము నిగ్రహింపబడక మిగిలియున్నను అది ప్రమాద హేతువనియు, కాబట్టి అన్ని ఇంద్రియములను లెస్సగా వశపరుచుకొనవలయననియు ఆదేశించడమైనది. కొండకు ఒక్క చిల్లియున్నను నీళ్ళన్నీయు కారిపోవును కదా, ఏ ఒక్క కిటికీ తెరిచి ఉన్నను దీపము ఆరిపోవును కదా. తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ మివాంబసి అని మనకు 67లో కూడా చెప్పబడుతుంది అని ముందు మనం ఈ విషయాన్ని కూడా తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ శ్లోకమున 2 సాధనలు చెప్పబడినవి. ఇంద్రియములన్నిటినీ విషయములపైకి పోనీయక నిగ్రహించుట, మనస్సును భగవంతుని యందు అనగా ఆత్మయందు సంలగ్నము చేయుట అనగా దృశ్యమును నిరోధించుట, దృక్స్వరూపము ఆశ్రయించుట రెండును అవసరమే. ఇందు మొదటిది యగు దృశ్యమును మాత్రము నిరోధించి ఓరకున్నచో అంత ప్రయోజనం ఉండదు. యాలననగా అట్టి దృశ్యరహిత స్థితి గాఢ నిద్ర సుషుప్తిలో కూడా మనుజునకు కలుగుతూనే ఉన్నది కదా. కాబట్టి దానితో పాటు ఆత్మయందు నిలుకడ ఆత్మ ధ్యానము కూడా ఉండవలెను. అప్పు తొలగవలెను అనిన సొంతముగా కొంత ద్రవ్యమును మిగుల్చుకొనవలెను కదా, అప్పుడే జీవునకు శాంతి కలుగును కదా. అట్లే విషయ విరక్తితో పాటు ఆత్మ చింతన కూడా తప్పక నుండవలెనని ఈ శ్లోకము బోధించుతున్నది. వాసనాక్షయము తత్వజ్ఞానము రెండును ఆవశ్యకములే అని సాధకుడు గుర్తెరుంగవలెను. ఒకవేళ రెండవది యగు ఆత్మధ్యానము మాత్రమే స్వీకరించినచో వశపడని ఇంద్రియములు చిత్తమును బహిర్ముఖులుగా నీడ్చివేయు ప్రమాదము కలదు. కాబట్టి ఇంద్రియ నిరోధము ఆత్మచింతన రెండునూ అవసరములే అని శ్రీకృష్ణమూర్తి తెలుపుతున్నారు. యుక్త అనగా కూడుకొనినవాడు దృశ్యముతో కూడుకొనక దృక్స్వరూపముగు ఆత్మతో కూడుకొనినవాడు అనగా సమాధి నిష్టయందుండువాడు అని అర్థం. మత్పరః అనగా నాయందు ఆసక్తమైన చిత్తము కలవాడు అని. శ్రీకృష్ణమూర్తి సాక్షాత్తు పరమాత్మయే కనుక నాయందు అని తెలిపినప్పుడు ఆత్మయందు అని మనము గ్రహించుకొనవలెను. ద్వైత భావము కలవారు సగుణారాధకులు శ్రీకృష్ణుని దివ్య మంగళమూర్తిపై మనస్సును సంలగ్నము చేయుదురు. క్రమముగా వారు కృష్ణుడు ఆత్మరూపమున తమ హృదయమందే కలడని ఎరింగి ద్వైతము నుండి అద్వైతమునకు సగుణము నుండి నిర్గుణమునకు మారగలరు. గీత భక్తి మార్గావలంబులకు జ్ఞాన మార్గ అవలంబులకు సర్వులకును
ఉపయోగకరమై ఉన్నదనుటకు ఇట్టి పదములే తార్కాణము. ఆత్మపరహ అని చెప్పక మత్పరహ అని ఇట చెప్పబడినది కదా. ఈ శ్లోకమున మొదటి పాదము సాధనను, రెండవ పాదము ఆ సాధన వలన కలుగు ఫలితమును తెలుపుతున్నవి. మొదటి పాదము ఇంద్రియములను నిగ్రహించి మనస్సును ఆత్మయందు స్థాపించవలసినదనియు, రెండవ పాదము అట్లో నచ్చిన వారికి ఆత్మజ్ఞానము, ఆత్మానుభూతి స్థిరముగా నుండగలదనియు బోధించుతున్నవి. ఇంద్రియ నిగ్రహము లేనిచో ఆత్మయందు నిలుకడ కలుగదు. ఒకవేళ కలిగినను ఎక్కువసేపు నిలువదు. ఎంతయో కష్టపడి ఆత్మజ్ఞానము, ఆత్మస్థితి సంపాదించుకొనుచుండినను ఇంద్రియములను విచ్చలవిడిగా విషయములపైకి పోనిచ్చుచుండినచో ఆ సంపాదించిన శక్తి వ్యర్థమైపోగలదు. ఒకడు పైరులోనికి కష్టపడి నీళ్లు తోడుచున్నను, పొలములో అచటచట ఎలుక బొక్కలున్నచో ఇక ఆ నీరు నిలుచునా? అట్లే ఆత్మజ్యోతి జ్ఞానము ఆరకుండా ఉండవలెననిన ఇంద్రియములను, కిటికీలను, రంధ్రములను మూయవలసినదిగా, నిగ్రహింపవలసినదిగా భగవానుడిచట ఆదేశించుతున్నాడు. అట్లు మూసిన వానికే ప్రజ్ఞ అనగా బుద్ధి ఆత్మయందు స్థిరముగా నెలకొని ఉండునే కాని అన్యులకు కాదని స్పష్టముగా చెప్పివైచను. కాబట్టి మోక్ష ప్రాప్తియందు, ఆత్మ సాక్షాత్కారమందు ఇంద్రియ నిగ్రహమెట్టి కీలక స్థానం ఆక్రమించి ఉన్నదో అది ముముక్షువులకెంత ఆవశ్యకమో యోచించుకొనవచ్చును. మోక్ష ప్రాప్తికి వలసిన సాధనములేవి అనే ప్రశ్న మొదలైనప్పుడు ఇంద్రియములన్నిటినీ విషయములపైకి పోనీయక నిగ్రహించుట ఇది ప్రథమం. మనస్సును ఆత్మయందు స్థాపించుట ద్వితీయం. ఎవని జ్ఞానము స్థిరముగా నుండగలదు అనే ప్రశ్న మనకి ఉదయించినప్పుడు సర్వేంద్రియ నిగ్రహము కలవాని యొక్క జ్ఞానము స్థిరముగా నుండగలదు అని మనకు తెలియపడుతుంది. కొన్ని ఇంద్రియములను అదుపులో పెట్టుకొని, కొన్ని చిన్న చిన్న కోరికలే కదా, ఇవేం బలమైన కోరికలు కాదు కదా అని మన వాళ్ళు విద్యార్థి దశలో తనను తాను సమర్థించుకుంటూ కొన్ని కోరికల వైపు వెళుతూ ఉంటారు. జీవితంలో బలమైన కోరికలు ఎన్నో ఉన్నవి. మనకు అన్ని కోరికలను నిరోధించాము, ఈ చిన్న కోరికలు మాత్రం ఉన్నవి, ఇదేమంత ప్రమాదం లేదులే అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ చిన్న కోరికలే బలమైనవిగా తయారై నీ సాధన సంపత్తిని అంతా కూడా హరించి వేయగలవు. అందుచేత సర్వేంద్రియ నిగ్రహము అవసరమని మనకిక్కడ తెలియబడుతూ ఉన్నది. విషయ చింతనము వలన కలుగు ఘోర ప్రమాదమును 2 శ్లోకముల ద్వారా వెల్లడిస్తాడు భగవానుడు. ఇక 62, 63వ శ్లోకాలని రేపటి రోజున తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.